ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము, నా ప్రార్థన నీ సన్నిధిని చేరును గాక, నా మరకు చెవియొగ్గుము. కీర్తన 88:2. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్నేహితులారా, దేవుడు ఈ వాక్యము దేవుని మీద మనకు నమ్మకాన్ని, దేవుని మీద విశ్వాసాన్ని మనకు తెలియచేస్తుంది. దేవుడు మన ప్రార్థనలను నిర్లక్ష్యం చేయడు. ఎప్పుడు కూడా మన కన్నీళ్ళు, మన మొర ఆయనకి చెవికి చేరతాయి. కష్టకాలంలో ఆయన మౌనంగా ఉన్నట్టు అనిపించినా ఆయన మన స్వరాన్ని వింటున్నాడు. ఆయన సమయానికే సమాధానం ఇస్తాడు. మన హృదయ గలిబిలిని తీసివేసి శాంతిని, సమాధానాన్ని మనకి అనుగ్రహిస్తాడు. మనకున్న వాగ్దానం, మన ప్రార్థనలు వింటానని దేవుడు చెప్తున్నాడు. నీ మొర నా సన్నిధిలోకి చేరిందని, నేను నీకు సమాధానాన్ని ఇస్తానని ప్రభు చెబుతున్నాడు. ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరూ, ప్రియమైన స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఒకవేళ నా ప్రార్థనకు జవాబు రాదని కంగారు పడుతున్నారేమో, అవిశ్వాసాలకు వెళ్ళిపోతున్నారేమో, భయపడుతున్నారేమో, దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన మనకు జవాబు ఇస్తున్నాడని లేఖనాలు తెలియజేస్తాం. ధైర్యం కలిగి మన ప్రార్థనకు జవాబు వచ్చిందని విశ్వాసంతో ముందుకు వెళ్ళిపోదాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించుగాక. ఆమె. మహాపరిశుద్ధుడా, జీవము గల దేవా, మీకు స్తోత్రాలు. మీ ఘనమైన నామానికి వందనాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. అందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. వేకునే లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత, భాగ్యాన్ని మాకు కలగజేసినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ, ఈ వాక్యపు వెలుగులోంచి మమ్మల్ని దర్శించారు. మా ప్రార్థన మీరు ఆలకిస్తారని, జవాబిస్తానని మీరు చెప్పారు. మాలో ఉన్న భయాలు, అభద్రతా భావాలు అన్నిటి నుంచి విడిపించి వాక్యపు వెలుగులోంచి మమ్మల్ని దర్శించినందుకు మీ స్తోత్రం. ఏదైనా మా అవసరతలన్నీ తీర్చండి, మా అక్కరతలన్నీ తీర్చండి, మీరే జ్ఞాపకం చేసుకోండి. ఈ దినపు వివాహ దినాలు, పుట్టినరోజులు, నైనా వాటి యొక్క ప్రతి అవసరతలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఆర్థిక పరిస్థితులు, అనారోగ్యాలు, శోధన నుంచి విడిపించండి. ఈ దినపు మా పని పాటలో మీరు తోడుగుండండి. ప్రతి కుటుంబంతో మీ సన్నిధి, మీ సహాయం చేసి ఈ దిన దీవులతో మమ్మల్ని నింపి మీ కృపలో నడిపించి సమస్తమైన విషయాల్లో మీ సన్నిధి, మీ సహాయము, మీ కాపుదల, సంరక్షణ మాకు అనుగ్రహించి ఎటువంటి శోధన, కీడు లేకుండా మమ్మలను, మా కుటుంబాన్ని, సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని మీ యొక్క రెక్కల చాటున భద్రపరుస్తారని నమ్ముతూ ఈ ప్రార్థన యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.